హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు వచ్చేసి మునక్కాయలు, లేత మునక్కాయలండి ఇవి టమాటా వేసి పన్నీర్ కర్రీ లాగా వండుకోవాలి. నేను వెన్న వేసుకున్నా, బాగుందండి అట్లా టేస్ట్. మునక్కాయలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లాకు, కొంచెం కొత్తిమీర, ఇదే అండి నేను చేసి పెట్టుకున్న. పెరుగు మిద్ది తీసిన అన్నట్టు సల్లయ్యంగా తీసిన. నెయ్యికి తయారు చేసుకునేది ఇందులో కొంచెం వేసుకున్నా అండి. ముందుగా ఒక పావున్నర దాకా నూనె వేసుకోండి. నూనెలోనే ఉడికితే టేస్ట్ ఉంటుందండి, అంతే, ఏం లేదు. తక్కువ కూడా వేసుకోవచ్చు, కాకపోతే మునక్కాయలు లాతవి మంచిగా టేస్ట్ వస్తుంది అన్నట్టు కొంచెం నూనె ఎక్కువ వేసుకుంటే కర్రీ. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లాకు ఇవన్నీ వేసిన తర్వాత గోలినాక పసుపును, అల్లం వెల్లుల్లి పేస్ట్, మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి మంచిగా గోలనివ్వాలి నూనెలా. పచ్చిమిర్చి గోలినట్టే గోలుతాయి, తొందరనే గోలుతుంది. చిన్నగా పెట్టి చేసుకోండి. ఇవి గోలిన తర్వాత ఉప్పు, కారం నూనెలోనే వేసుకోవాలి. సిమ్లో పెట్టి మళ్ళీ కొంచెం సేపు మగ్గనియాలి. మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి మూత పెట్టుకోవాలి. బాగుంటుందండి, ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి, టేస్ట్గా ఉంటుంది. మునక్కాయ టమాటా అంటే ఇదొక వెరైటీ అన్నట్టు. లేత మునక్కాయలు అయితేనే ఇట్లా వేసుకోండి కర్రీ. ముదిరినాయి అనుకోండి కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టితేనే టేస్ట్ వస్తుంది అది. ఇవి మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాతనే కొంచెం నేను పన్నీర్ మసాలా పౌడర్ వేసుకున్నా. అది లేదనుకోండి సాంబార్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, అది కూడా అట్లా టేస్ట్ బాగుంటుంది. నేను తీసి పెట్టుకున్న వెన్న ముద్ద ఉంది కదండి, అది వేసుకున్న. టేస్ట్ దాంతోనే ఇంకా హైలైట్ అయిందండి. వెన్న పెరుగు వేసుకోవాలని అనిపిస్తే కర్రీ అయిపోతుంది దించే ముంగట వేసుకోవాలండి, ఎందుకంటే పెరుగును ఉడకనియద్దు ఏదైనా. అందుకే కర్రీ మొత్తం దగ్గర పడ్డదని నేను ఇప్పుడు అది వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి, అంతే. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో కంప్లీట్గా చూడండి. కర్రీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.